ఇక మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా బాసర వద్ద గోదావరి వరద నీరు ఉధృతంగా ఉప్పొంగుతోంది. నది నుంచి ఆలయానికి వెళ్లే మార్గం పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాగే ఆదిలాబాద్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ వాతావరణ శాఖకు సంబంధించి అలర్ట్లు జారీ చేసింది. కలెక్టర్లు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయో, అక్కడ వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు బ్యూరో చీఫ్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే వర్షాలకు సంబంధించి వాతావరణ విషయంలో మాత్రం ఇక్కడ ఆదిలాబాద్ లో వర్ష సూచనలు వర్షం అయితే లేకపోవడంతో ఇక్కడ మాత్రం చక్కగా వాతావరణం అయితే బాగానే ఉంది. వర్షాలైతే 2 రోజులుగా అయితే వర్షాలు లేవు. కాకపోతే భారీ వర్ష సూచన నేపథ్యంలో మాత్రం లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. అయితే కాకపోతే ఇటీవల ఏదైతే ఎగువన కురిసినటువంటి ఒక భారీ వర్షాలు కావచ్చు, లేదంటే ఈ కురిసినటువంటి ఒక భారీ వర్షాల కారణంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కారణంగా ఇక్కడ ఖానాపూర్ పట్టణంలో ఉన్నటువంటి సదరబాట ఆనకట్టుకు మాత్రం భారీగా వరద నీరు పోటెత్తడంతో అక్కడ ఆయకట్టు ఏదైతే సదరబాట ఆయకట్టు దాదాపుగా అది 1891-92 సంవత్సరంలో ఆనాటి నిజాం ప్రభుత్వంలో ఒక ఫ్రెంచ్ ఇంజనీర్ తో కట్టించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఆనకట్ట సదరబాట్ ఎంతో చరిత్ర ఉన్నటువంటిది. ఎన్నో వందల ఏళ్లుగా ఇటు తెలంగాణ ప్రాంతంలోని నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్, కడెం మండలాల్లోని 26 గ్రామాల రైతులకు అదొక వరప్రదాయినిగా మారింది. దాదాపు 15,000 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆనకట్ట సదరబాటు. అయితే ఇటీవలి భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం ఇక్కడ ఎస్ఆర్ఎస్పి నుంచి వరద ఉధృతి కారణంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేయడంతో ఆ వరద ఉధృతి కారణంగా ఏదైతే దాదాపు 340 మీటర్ల పొడవున్నటువంటి ఈ యొక్క సదరబాట ఆనకట్టకు సంబంధించి దానికి ఏవైతే 2 గేట్లు ప్రధానంగా ఉన్నాయో, ఒకటి పూర్తిగా విరిగిపోవడం, మరొకటి ఈ యొక్క వరద ఉధృతికి వంకర కావడంతో దిగువ ఉన్నటువంటి ఒక ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి కనుక పూర్తిగా నీరంతా ప్రవహించినట్టయితే తమ పంట పొలాలు ఏవైతే చేతికొచ్చిన పంట కాస్త నీట మునిగిపోయే ప్రమాదం ఉందని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఒక పరిస్థితి. అయితే వరద ఉధృతి తగ్గకపోవడంతో ఇక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే వెంటనే ఈ యొక్క వరద ఉధృతి తగ్గితే కానీ ఏవైతే దానికి ఆనకట్టుకు సంబంధించినటువంటి ఒక గేట్లు ఉంటాయో ఆ గేట్ల మరమ్మతులు అవన్నీ కూడా చేయాల్సినటువంటి ఒక అవసరం అయితే ఏర్పడుతుంది. కానీ ఆ వరద ఉధృతి తగ్గినప్పుడే ఇది పనులు సాధ్యమవుతాయి కాబట్టి అందుకోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇదే కనుక అంటే మరో 2-3 రోజులు కూడా ఇదే విధమైనటువంటి ఒక వాతావరణం పైన ఎగువన వర్షాలు కురిసేటటువంటి ఒక అవకాశం, తర్వాత ఇలాంటి వరద ఉధృతి కొనసాగేటటువంటి ఒక అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ ఆనకట్ట ప్రమాదంలో పడేటటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇటు అధికారులు వ్యక్తమవుతుంది, అలాగే దిగువన ఉన్న రైతులు కూడా వ్యక్తమవుతుంది. ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో అనేటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతులు అధికారులు ఉంది. సత్యనారాయణ, ಮಾಡ್ತಿದ್ದೆ ವಾರಮ್ಮ ఇప్పుడు వారం 6 రోజులే 11 రెడీ దివాల్టీ స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం